హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాండీ ఫుడ్స్. ఈరోజు శాండీ ఫుడ్స్లో మనము చికెన్ ఫ్రైని అంటే స్టార్టర్ స్టైల్లో ఇంట్లోనే అగారో ఎయిర్ ఫ్రైయర్లో ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం. చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి శాండీ ఫుడ్స్కి. ఇంకా ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ చికెన్ తీసుకోవాలి, ఒక 1/2 kg నీట్గా వాష్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకొని అందులో పసుపు, ఉప్పు అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. పసుపు, ఉప్పు వచ్చేసి పసుపు ఏమో 1/2 tablespoon వేసాను, ఉప్పు 1.5 tablespoon, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 tablespoon, కారం 2 tablespoons అండ్ ధనియా పౌడర్ 1 tablespoon యాడ్ చేశాను. వీటన్నిటిని యాడ్ చేయడంతో పాటు కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేయండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. మొత్తం అన్ని చికెన్ ముక్కలకి ఇవి బాగా పట్టాలి, ఆ విధంగా కలుపుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 hour వరకు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేయండి, మూత మూసేసి. ఫ్రిడ్జ్లో నుండి 1/2 hour తర్వాత తీసేస్తే మనకి ఇలా కనిపిస్తుంది. నేను పైన జస్ట్ కొత్తిమీర వేసి అలా డెకరేషన్ లాగా వేశాను. సో ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న మిశ్రమాన్ని 1/2 hour తర్వాత ఫ్రిడ్జ్లో బయటికి తీసాం కదా, ఈ చికెన్ని మనం ఏం చేస్తామంటే, అగారో ఎయిర్ ఫ్రైయర్తో పాటు మనకు కొన్ని వస్తువులు ఇచ్చి ఉంటారనమాట. వాటిలో ఇలాంటి కడ్డీల్లాగా ఉంటాయి. సో వీటితో మనం ఏం చేయాలి, మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని 30 minutes వరకు మ్యాగ్నేట్ చేసిన చికెన్ పీసెస్ని, ఇవన్నీ బోన్లెస్ ఫ్రెండ్స్, అసలు బోన్సే ఇందులో లేవు. సో వీటిని ఈ విధంగా కుచ్చి ఈ కడ్డీకి ఏదైతే ఉందో వాటికి అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా ఒక సైడ్ ఏమో లోపలికి చెక్కేయాలి కడ్డీని, ఇంకొక సైడ్ ఫిక్స్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మొత్తంగా రౌండ్గా ఉంటుంది ఇది స్టాండ్ అనేది. సో వాటన్నిటికీ ఈ విధంగా చెక్కేసి ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఆబ్వియస్లీ అగారో ఎయిర్ ఫ్రైయర్ ఓపెన్ చేసేసి ఇందులో ఒక హోల్డర్ ఉంటుంది, ఆ హోల్డర్ సహాయంతో ఈ స్టాండ్ని పట్టుకొని అందులో ఫిక్స్ చేయాలి. చూసారా, ఇది హోల్డర్. ఈ హోల్డర్తో లోపల మనము పెట్టేయాలన్నమాట. ఈ విధంగా పెట్టేసి దాన్ని క్లోజ్ చేసేసి దీన్ని మనము బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంత దగ్గర అంటే 185 degrees centigrade దగ్గర ఒక 30 to 40 minutes అలా పెట్టచ్చు. 30 minutes ఈజ్ ఎనఫ్ అండి. ఒకవేళ ఇంకొంచెం ఫ్రై అవ్వాలి మీరు అనుకుంటే 40 minutes వరకు పెట్టండి, బట్ 30 minutes ఈజ్ ఎనఫ్ నార్మల్గా. సో 30 minutes తర్వాత మనం దీన్ని ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయి ఉంటుంది. ఇది బాగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ ఇలా ఓవెన్లో కాకుంటే నార్మల్గా కూడా మీరు ఫ్రై చేసుకోవచ్చు లో ఫ్లేమ్లో 30 minutes వరకు. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈ విధంగా మనము చికెన్ ఫ్రైని సర్వ్ చేసుకోవచ్చు విత్ లెమన్ అండ్ ఆనియన్. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో చెప్పండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శాండీ ఫుడ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.